ఇండియాతో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ ఘోర పరాజయాన్ని చూసింది. ఒక మ్యాచ్కి ముందు ఇండియన్ క్రౌడ్ని సైలెంట్ చేస్తానన్న మిచెల్ శాట్నర్ ఇండియా గెలుపు తర్వాత మిచెల్ శాట్నర్ సైలెంట్ అయ్యాడు. తీరని దుఃఖంలో ఉన్నారు న్యూజిలాండ్ టీం. ఓటమి తర్వాత మీడియాతో మిచెల్ శాట్నర్ మాట్లాడుతూ ఇలా అన్నాడు: మొదటిగా మా టీం మీద నాకు చాలా గర్వంగా ఉంది. మేము ఇక్కడి వరకు వచ్చామంటే చిన్న విషయం కాదు. టోర్నమెంట్ మొత్తంలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, ఒత్తిడికి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మా బాయ్స్ అందరూ ఫైట్ చేశారు. మేము ఒక గొప్ప టీంతో మా ఫైనల్ మ్యాచ్ని ఆడాము. అది నాకు ఎంతో సంతోషంగా ఉంది. వీ వేర్ అవుట్ప్లేడ్ బై ఏ వెరీ గుడ్ టీమ్ అని అన్నాడు. ఈ టోర్నమెంట్ మ్యాచ్ల్లో మేము ఎంతో నేర్చుకున్నాము. ఇప్పుడు జరిగిన మిస్టేక్స్ని మళ్ళీ నెక్స్ట్ మ్యాచెస్లో జరగకుండా చూస్తామని అన్నాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ టీం భారత్ బ్యాటర్లన్నీ అదుపు చేయలేకపోయింది. టీమిండియా చేసిన విధ్వంసం ముందు చిత్తుగా ఓడిపోయింది న్యూజిలాండ్ టీం. మొదటి బాల్ నుండే తడబడుతూ ఆడిన న్యూజిలాండ్ వరుస వికెట్లతో పెవిలియన్కి చేరింది. ఒకవైపు స్టేడియంలో టీమిండియన్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి, మరోవైపు తీరని దుఃఖంలో ఉండిపోయారు న్యూజిలాండ్ టీం. చరిత్రలో మర్చిపోలేని విజయం సాధించింది టీమిండియా. థర్డ్ టీ20 వరల్డ్ కప్ ని సాధించింది టీమిండియా. ఈ మ్యాచ్లో సూపర్ హీరోలుగా మారారు బూమ్రా, అక్సర్, సంజు, అభిషేక్, ఇషాన్, శివాన్ దుబే. 2024-2026 వరుసగా 2 ట్రోఫీలు గెలిచింది టీమిండియా. న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్లో మీకు బాగా నచ్చిన మూమెంట్ ఏంటో కామెంట్లో తెలియజేయండి.